గన్నేరువరం మండలంలో మైలారం గ్రానైట్ క్వారీపై ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న వ్యక్తి అరాచకాలను అక్రమాలను కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు తెరలేపిన ఎమ్మెల్యే స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. గ్రానైట్ క్వారీ విషయంలో సాక్షాత్తు ఒక మంత్రికి చెందిన సంతకాన్ని ఫోర్జరీ చేసి క్వారీ యజమానిని బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వార్తలు కావచ్చు, టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు, 3-4 రోజుల నుంచి కూడా పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు గవ్వంపల్లి గారు మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం. మేమైతే గవ్వంపల్లి సత్యనారాయణ గారి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటా ఉంటాం. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇంకా షాడో ఎమ్మెల్యే లేరు, మరి నేనే ఎమ్మెల్యే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రైనేట్ క్వారీ షాడో ఎమ్మెల్యే కన్ను వారి వదిలిపోవాలని బెదిరింపులు, గ్రైనేట్ క్వారీ షారీ ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, వారి కబ్జా. దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. నేను బ్రీఫ్గా మీకు ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే రసమయ్య బాలకిషన్ ఉన్నప్పుడు గన్నేరువరం మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. గన్నేరు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి, ఇది కరువు మండలం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఇవాళ మిడ్ మానేరు నుంచి కాలువ ద్వారా ఇలా 16,000 ఎకరాలకు గన్నేరువరం మండలానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతాంగ కాళ్ళు పడినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా మనకు తెలుసు. చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి విషయం తెలుసు. ఇలా 10 సంవత్సరాలలో గన్నేరువరం మండలాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు. మరి గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడెరుగు గన్నేరువరం మండలం అంటేనే వారిని అగర్వాలు అనే ఒక కాంట్రాక్టర్ లీజుకు తీసుకున్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడనే మొదలైంది. లీజుకి తీసుకొని ఈ మురళి ఈ వేణుగోపాల్ కార్వే అనే కంపెనీకి లీజుకి ఇచ్చినాడు. సరే, వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో లేదు. 2027 దాకా ఆయనకు లీజుకి ఇచ్చినట. మరి ఆయన ట్యాక్స్ కట్టలేదా, లీజు కట్టలేదా, బండ నడతలేదో అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ ఇష్యూలో కూడా మాకు సంబంధం లేనటువంటి అంశము. వేణుగోపాల్ కార్వే గారికి నువ్వు నడతలేవు కాబట్టి అగర్వాల్ అనే వ్యక్తి నేనే నడుపుకుంటాను వచ్చినప్పుడు ఈ వేణుగోపాల్ కార్వే గారు సుడా నరేందర్ గారిని సంప్రదించడం జరిగినది. సరితే ఆ సుడా నరేందర్ గారు మరి షాడో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారి ద్వారా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండదు, ఇగో షాడో మావాడు మాట్లాడతాడు, మా మురళి నా పిఏ ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టునే, నేను ఆయనకు నాకన్నా ఎమ్మెల్యే అనడానికి నేను ఒక్క ఎమ్మెల్యేని కానీ ఇంకా 2 అక్షరానికి ఎక్కడుంది, షాడో అని పేరు కూడా ఉన్నది, నీడదాకా నాగంబడే ఉంటాడు, ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే అని చెప్పేసి ఈ షాడో ఎమ్మెల్యే గారికి గవ్వంపల్లి గారు చెప్పినట మాట్లాడమని చెప్తే అగర్వాల్కి ఫోన్ చేసేది వీళ్ళు. అగర్వాల్ రాలేదు. అగర్వాల్ రాకపోతే నువ్వు ఎట్లా రావు నీ అంతు చూస్తామని చెప్పేసి ఆయన శ్వేత హోటల్లో, ఆయన ఎక్కడో ఢిల్లీ నాగపూర్ ఎక్కడో మాకు తెలియదు, ఇక్కడ శ్వేత హోటల్లో రూమ్ తీసుకొని ఉంటే ఈ పదే ఫోన్లు చేసి బెదిరియాడాలు. నువ్వు ఏ రూమ్లో ఉన్నావో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీ అంతు చూస్తాం, ఇదిగో నువ్వు ఇక్కడ ఇది అని చెప్పేసి ఇలా ఆయన లొకేషన్ మ్యాప్ని పెట్టడం వాట్సాప్లో. నిలబడ్డావు, అలుగునూరు చౌరస్తా నుంచి పోతా ఉన్నావు, గన్నేరువరం గుండపల్లికాడ నువ్వు ఉన్నావు, నీ అంతు చూస్తాం, మా వాళ్ళు వస్తారని పదే బెదిరించి నువ్వు మమ్మల్ని కలవకుంటే నిన్ను లేపేస్తాం, నీ క్వారీ లేపేస్తాం, నువ్వు అర్జెంట్ కలువని చెప్పేసి అగర్వాల్కు షాడో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ పోతే ఆ అగర్వాల్ గారు వచ్చి షాడో ఎమ్మెల్యే గారికి కాళ్ళకు దండం పెట్టిండు. ఇది వాళ్ళ సీసీ కెమెరాలో కూడా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు మొక్కిండు. నేను ఇక్కడ కాదు సార్, మరి బాత్ కర్నే కా తెలుగు నాయత సాబ్, మరి ఓ సాబ్ అని చెప్పేసి ఆయన వేణుగోపాల్ కార్వే గారికి ఎట్లా ఇచ్చిండో అక్కడ ఉన్నటువంటి అందరు కాళ్ళు మొక్కినటువంటి ఇలా ఆ కెమెరాలను కూడా పరిశీలన చేస్తే అవన్నీ కూడా కనబడతాయి. చివరికి ఏం చేసినట్టే ఒక 10 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుతున్నారు. 10 లక్షలు ముట్ట చెప్పినట్టు మాకు సమాచారం ఉన్నది. ఈ విషయాన్ని ఈ షాడో ఎమ్మెల్యే గారు మన గవ్వంపల్లి గారు చెప్తే గవ్వంపల్లి గారు సుడా నరేందర్ గారికి మాట్లాడితే పిచ్చోళ్ళ మీరు పంట విడిచిపెట్టి పరిగెత్తుకుంటారా, మనకు పంట దొరికేది ఉన్నది, వాళ్ళు ఎల్లగొట్టురి, మొత్తం మనమే చేద్దాం అన్నటువంటి ఆలోచన చేసుకొని
మల్లా వేణుగోపాల్ కర్వే గారిని పిలిపించి అగర్వాల్ను బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు